స్టీఫెన్ హాకింగ్ ఏం చెప్పారు తెలుసా? మై బాడీ మే స్టాప్, నా శరీరం ఆగిపోతుందేమో, బట్ మై మైండ్ విల్ నెవర్ స్టాప్. నా మైండ్ ఎప్పుడు ఆగదు. నా శరీరం ఆగిపోయినా నా మైండ్ ఎప్పుడు ఆగదు. కానీ మన శరీరం యాక్టివ్ ఉంది, మైండ్ ఆగిపోయిందా ఒకసారి ఆలోచించు. నెక్స్ట్ ఏం చెప్తున్నారు? లిమిటేషన్స్, బలహీనతలు ఏవైతే ఉన్నాయో, లిమిటేషన్స్ ఆర్ ఓన్లీ ఇన్ బాడీ నాట్ ఇన్ మైండ్. బలహీనతలు అనేవి శరీరంలోనే ఉంటాయి, మనసులో ఉండవు. అది బలంగా ఉండాలి. డిఫికల్టీస్, లైఫ్ లో ఏవైతే ఇబ్బందులు, పెయిన్స్ వస్తాయో, డిఫికల్టీస్ వస్తాయో, ఆర్ నాట్ ద ఎండ్. డిఫికల్టీస్ ఆర్ నాట్ ద ఎండ్. లైఫ్ లో వచ్చే కష్టాలు మన లైఫ్ కి అంతం కాదు. మరి ఏంటంట? దే ఆర్ ద బిగినింగ్స్ ఆఫ్ న్యూ పాసిబిలిటీస్. జీవితంలో కొత్త కొత్త అవకాశాలకు ఒక బిగినింగ్. ఒక ప్రాబ్లం వచ్చిందంటే అక్కడి నుంచి మనిషి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇంటెలిజెన్సీ అంటే ఇట్స్ నాట్ అబౌట్ హౌ మచ్ యూ స్టడీడ్. నువ్వు ఎంత చదువుకున్నావు అన్నది కాదు ఇంటెలిజెన్సీ. నీకు ఎన్ని సర్టిఫికెట్స్ ఉన్నాయి, నువ్వు గ్రాడ్యుయేటా పోస్ట్ గ్రాడ్యుయేట్ అన్నది కాదు ఇంటెలిజెన్సీ. వాట్ ఈస్ ఇంటెలిజెన్సీ? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యాక్సెప్టింగ్ ద ఛాలెంజెస్. ఛాలెంజెస్ ని యాక్సెప్ట్ చేయడం, ఎబిలిటీ టు యాక్సెప్ట్ ఛాలెంజెస్ అండ్ మూవ్ ఫార్వర్డ్. నీ లైఫ్ లో వచ్చే ప్రతి కష్టాన్ని కూడా అర్థం చేసుకుని దానికి అనుగుణంగా ముందుకు నడవడే ఇంటెలిజెన్సీ అంటే. మార్క్స్ ఎన్ని వచ్చాయి, ర్యాంక్స్ ఎన్ని వచ్చాయి కాదు కావాల్సింది, లైఫ్ లో ఎలా డిసిషన్స్ తీసుకుంటున్నాం అనేది కావాలి. లుక్ అప్ ఎట్ ద స్టార్. పైకి చూడండి, నక్షత్రాల వైపు చూడండి, నాట్ డౌన్ ఎట్ యువర్ ఫీట్. నీ కాళ్ళ వైపు చూసుకోవాలి. సరే, స్టీఫెన్ హాకింగ్ దగ్గరికి ఒకళ్ళు వచ్చేసి అంటారు, ఇంత గొప్ప శాస్త్రవేత్త మీరు, ప్రపంచానికి ఇంత గొప్ప జ్ఞానాన్ని నేర్పించారు, కానీ చాలా బాధగా ఉంది మిమ్మల్ని ఈ స్థితిలో చూస్తుంటే అన్నారు. రిప్లై ఏమిచ్చారు తెలుసా? నేను ఎప్పుడో మర్చిపోయిన విషయాన్ని మళ్ళీ మీరు నాకు గుర్తు చేశారు. నా శరీరం పనిచేయదన్న విషయం అన్నారు. తను ఎప్పుడో మర్చిపోయారంటే తన శరీరం పనిచేయదన్న విషయం ఎప్పుడో మర్చిపోయారు. కానీ నీ ఫోకస్ నీ ప్రాబ్లమ్స్ మీద నీ ఫోకస్ ఉంటే నీ గోల్ కనపడవు. నీ గోల్ మీద నీ ఫోకస్ ఉంటే నీకు ప్రాబ్లమ్స్ కనపడవు. సీ స్టార్స్, డోంట్ సీ యువర్ ఫీట్స్. నెవర్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్. నీ కళని ఎప్పుడు కూడా వదులుకోబాకు. నో మ్యాటర్ హౌ టఫ్ లైఫ్ గెట్స్. జీవితం ఎంత కష్టంగా ఉన్నా కానీ నీ డ్రీమ్స్ ని వదులుకోబాకు అని చెప్పారు. వైల్ దేర్ ఇస్ లైఫ్ దేర్ ఇస్ హోప్. ఎప్పటివరకైతే జీవితం మిగిలిందో అప్పటివరకు ఆశ మిగిలే ఉంటుంది అని చెప్పారు. సో ఇవి గనక మనం గుర్తుపెట్టుకొని మన లైఫ్ లో ముందుకు తీసుకెళ్తే ఎన్ని టఫ్ సిచ్యువేషన్స్ వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మన లైఫ్ లో ఎప్పుడు ఆగకుండా ముందుకు వెళ్తూనే ఉంటాము. ఎంత ఉన్నత స్థాయికైనా మనం ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది.